సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని 100 పడకల ఆసుపత్రిని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డితో కలిసి రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సందర్శించారు. ఇక రోగుల పట్ల ప్రేమతో వ్యవహరించాలని కమిషనర్ అజయ్ కుమార్ సిబ్బందికి సూచించారు. ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేసి తగిన చికిత్స అందించాలని, తద్వారా రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. ఇక వైద్యులందరూ అంకిత భావంతో పనిచేసి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఇక అజయ్ బాబు మరోవైపు ఆసుపత్రిలో సమస్యలు అతి త్వరలోనే మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యే దిశగా కృషి చేస్తామని శ్రవణ్ కుమార్ రెడ్డి తెలిపారు. చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇట్. యాక్చువల్గా ఏంటంటే దాని నుంచి జనరేట్ అయినటువంటి ఆక్సిజన్ 93-94% వస్తుంది. ఇక్కడ హాస్పిటల్లో అవసరం పడే ఆక్సిజన్ అంటే 100% ఆక్సిజన్ కావాలి. మెయిన్గా డెలివరీ కేసెస్ కానీ ఆస్మా పేషెంట్లు ఎవరికైతే ఆక్సిజన్ అవసరం వస్తుందో వాళ్ళకి 100% ఆక్సిజన్ ఇస్తేనే బెటర్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆ కోవిడ్ టైంలో తప్పనిసరి చాలా హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అన్నిటి కూడా మెయింటెనెన్స్ విషయం ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. కంటిన్యూస్గా డైలీ దాన్ని ఆన్లో పెట్టాలి. దాని బిల్ వచ్చేటప్పుడు మంత్లీ 40,000, 50,000 బిల్స్ వస్తుంది. అంత పేషెంట్ అదే పైసలో 40-50,000 బిల్ ఇచ్చే దాంట్లోనే మనం ఆక్సిజన్ సిలిండర్స్ తెచ్చేసి పేషెంట్స్ ఇవ్వగలుగుతున్నారు, అందుకని తక్కువ పెట్టి. సో అందుకని దాన్ని కొంచెం తక్కువ పెట్టడం జరిగింది. యాజ్ అండ్ వెన్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ మళ్ళీ అట్లాంటి కోవిడ్ లాంటి పరిస్థితి వస్తే మనం రిపేర్ చేసుకోవడానికి అవన్నీ ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ చెక్ చేయమని చెప్పాం. మా అవన్నీ ఫంక్షనల్ విధానాలు కూడా చెక్ చేసుకుంటాం. తెలంగాణ వైద్య విధాన పరిషత్ చైర్మన్ కమిషనర్ డాక్టర్ అజయ్ గారు మన దుబ్బాక ఏరియా హాస్పిటల్కి రావడం జరిగింది. ప్రత్యేకంగా నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారితో నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసిన మా హాస్పిటల్లో గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి అది స్టార్ట్ అయినప్పటి నుంచి కొంచెం ఎక్విప్మెంట్లు కానీ అదేవిధంగా అక్కడ కొన్ని ఈ సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ బయటికి పోవడం ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా కూడా మీరు స్పందించి దాన్ని మీరు ఫేవరబుల్గా దానికి కావాల్సిన నిధులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. సో తను ఆర్డర్స్ మేరకు తను ఇలా రావడం జరిగింది. దుబ్బాక ఏరియా హాస్పిటల్లో ఏదైతే బొక్కల చికిత్స పొందడానికి ఏదైతే ఎక్విప్మెంట్ షార్టేజ్ ఉందో అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా పళ్ళ డాక్టర్ ఇక్కడ ఉన్నాడు, కానీ డాక్టర్ చూడడానికి కుర్చీ లేదు, దానికి ఎక్స్రే లేదు, అవన్నీ కూడా తను శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మన హాస్పిటల్లో సెప్టిక్ ట్యాంక్ సమస్య ఉంది. ఖచ్చితంగా కూడా ఈ గలీజ్ నీళ్లు బయటకు పోయి పొలాల పక్కకి చెరువాపూర్ ఉన్నది, ఇక్కడ దుబ్బాక రైతులు ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ సెప్టిక్ ట్యాంక్ సమస్య కూడా ఈ నెల లోపల నేను ఖచ్చితంగా పూర్తి చేసి దాన్ని సెటరేట్ చేస్తానని తను ఇవాళ చెప్పడం జరిగింది.